అంటే మనం ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్కరితో వర్క్ చేస్తూ ఉంటాం. ఈ సినిమాలో కూడా చాలా మంది వర్క్ చేశారు. సీనియర్స్ కూడా ఉన్నారు. అంటే ఒక్కొక్కరితో ఒక్కొక్క ఇంటిమెసీ లేకపోతే ఒక మంచి జర్నీ, వాళ్ళ నుంచి ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ మనం తీసుకుంటూ ఉంటాం. ఈ మూవీలో అలా ఏమైనా ఉన్నదా మీకు? దా- మిమ్మల్ని ఇన్‌స్పైర్ చేయటం కానీ, లేదా వీళ్ళతో వర్క్ చేయడము మంచిగా అనిపించడం కానీ, ఆవిడతో వీళ్ళ వర్క్ నుంచి చేయడం నేర్చుకోవడం కానీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడతో వర్క్ చేయడం చాలా హ్యాపీ. హ్మ్. అంటే ఎంత ఎత్తు ఎదిగినా అంత హంబుల్గా ఉండాలి అని ఆవిడ చాలా హంబుల్ ఉంటారు అందరితో. హ్మ్. ఆ, ఆవిడ వర్కింగ్ చూసినప్పుడు ఆవిడ యాక్టింగ్ ప్రతిదాని ప్రతి షాట్కి ఇంక ఎంతవరకు చేయొచ్చు ఈ షాట్ని వదిలే కరెక్ట్గా యాక్షన్ చెప్పే ముందు దాకా కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు. అలా చాలా తక్కువ మందిని చూస్తూ ఉంటాం కదా. సో నాకు ఒక యాక్టర్గా అట్లా ఇంకొకరిని అంత అంత ప్రిపేర్ అవుతూ ప్రతి షాట్కి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తూ ఒక నేను కూడా అమ్మ కూడా ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వకూడదు అయితే అన్నట్టు ప్రిపేర్ అయ్యి వస్తాను. ఆ. సుహాస్ అటు పక్కన ఇద్దరు నార్మల్ గా కూర్చొని సీన్లు వస్తున్నప్పుడు రాక్షసంగా ఇలా పర్ఫామ్ చేస్తారు. అయ్యో అబ్బా మన ఇంకా బేసిక్లీ అది ఒక చిన్న ఛాలెంజ్ ఇలా హీస్ థింకింగ్ దట్ ఐఎమ్ పర్ఫార్మింగ్, ఐఎమ్ థింకింగ్ దట్ ఈస్ పర్ఫార్మింగ్. ఆ ప్రాసెస్ లో ఇద్దరు బాగా చేస్తారు. అది రిజల్ట్. ఫైనల్ అవుట్పుట్ అని గారికి మాత్రం అది వచ్చింది అనమాట. అంటే నేను షూటింగ్ అప్పుడల్లా నేను ఎన్నిసార్లు అంటే ఆవిడ ఆబ్వియస్గా నాకు చాలా చాలా ఇష్టమైన యాక్ట్రెస్. చాలా సినిమాలు నాకు చాలా ఇష్టం ఆవిడ పర్ఫార్మెన్స్. అంటే ఇందులో ఇంకా మళ్ళీ వెరైటీగా అన్ని సినిమాలు చేసి కూడా ఇందులో ఇంకేదో తేవటానికి కొత్తగా చేశారు. అవును. నేను ఇటువైపు చూస్తున్నప్పుడల్లా ఇలాగే ఉండేవాడిని. బాబోయ్ ఇలా చేసేస్తున్నారు ఏంటి, చాలా ఇందులో చూసినట్టు అసలు నేనైతే ఇప్పుడు చూడలేదు. చాలా ఈజీ ఉంది. అంటే చాలా ఫ్లెక్సిబుల్ గా చేస్తారు. మేబీ మీకు అని గారు బాగా పరిచయం ఉండటం వల్ల, లేక స్టోరీ మీకు బాగా నచ్చి. స్టోరీ అన్ని పరిచయం ఉంది, బట్ ఆ కంఫర్ట్ ఉంటుంది, కానీ స్టోరీ ఆల్వేస్ ఫస్ట్. సో స్టోరీ విన్నప్పుడే ఇది ఈ సీన్స్. అండ్ ఇంకొక విషయం అని యాక్ట్ చేసి చూపిస్తారు, కానీ కొన్ని డైరెక్టర్స్ ఎప్పుడు యాక్ట్ చేసి చూపిస్తున్నప్పుడు నేను ఎలా చేశానో అలాగే ఉండాలి అని అలా కోరుకుంటారు. కానీ అని విషయంలో అని మైండ్ లో ఒకటి ఉంటుంది, కానీ మనం చేస్తున్నప్పుడు అది చాలా అప్రిషియేట్ చేస్తారు. ఎందుకంటే యాక్టర్స్ చేస్తున్నప్పుడు ఎవరి బాడీ లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ లో కొంచెం ఏదైనా మారిపోతాయి. అది కూడా తనకి ఇష్టం. ఇలానే చెయ్యాలి అని ఎప్పుడు ఉండరు అని. సో దానివల్ల చేపిస్తారు, చూసి చేపిస్తారు కాబట్టి మనకి అర్థమవుతుంది, ఓ ఇలా ఉండాలా అని మనకి ఒక ఐడియా ఉంటుంది కదా అది ఉంటుంది. సో అది. అండ్ ఐ థింక్ ఇలాంటి సినిమాలను మనం చేస్తున్నప్పుడు like how you asked him, ఒక బాండింగ్ ఉంటుంది. Because we've all had a very good bonding in the film. సుహాస్ గారితో నేను పనిచేస్తుంది ఒక 18 days, తనకి 20 days, సినిమా 28 days. కానీ this relationship will last long. అంటే we might not be people who call every day and talk, కానీ but we all like ఎప్పుడు కలిసినా ఆ బాండింగ్ ఉంటుంది. బికాజ్ ఆ బాండింగ్ సినిమాలో ఉంది, అది బిహైండ్ కూడా ఉంటుంది. బికాజ్ ఏ విషయానికి గొడవల్లో పడి అలాంటి నో నథింగ్. అండ్ సుహాస్ కూడా కలర్ ఫోటో, హిస్ డన్ బ్యూటిఫుల్ ఫిల్మ్స్, హిట్. ఎప్పుడైనా టైం దొరికితే చూసారా? అంటే మీరు ఖచ్చితంగా చూస్తారు, మీరు చూస్తే. సో నాకు కూడా చాలా ఇష్టం. బట్ కానీ నాకు అప్పుడు ఫస్ట్ వర్క్ రంగ్దేలో చిన్న ఒక సీన్ లో మన ఇద్దరు వర్క్ చేసా. దాని తర్వాత ఇది చేస్తున్నా, చాలా ఇంప్రూవ్ అయ్యారు. సుహాసే ఫస్ట్ ఆన్ బోర్డ్, నేను తర్వాత వచ్చాను. సో సుహాస్ గారు చేస్తున్నారు ఈ క్యారెక్టర్ అని చెప్పినప్పుడు ఐ గాట్ సో ఎక్సైటెడ్. ఈ క్యారెక్టర్ కి నేను సుహాస్ కన్నా ఐ కుడెంట్ ఇమాజిన్ ఎనీవన్ ఎల్స్ ఇన్ దిస్ క్యారెక్టర్ అని వెరీ చెప్పారు కదా. ఈ క్యారెక్టర్ అనుకోగానే ఫస్ట్ నాకు సుహాసే అయిపోయాం, ఆ తర్వాత కీర్తి గారి దగ్గరికి వెళ్ళారు. వెరీ యాప్ట్ ఫర్ హిమ్. అండ్ ఆయన కూడా ఫుడ్ తన వైఫ్ తెప్పించారు. ఆ వైఫ్ కూడా చాలా ఇష్టం అనమాట. అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు? ఆవిడకి వంట తీసుకెళ్దాం, ఆవిడ వెజిటేరియన్ అంట, వంట చేసి నాకు పంపి వన్ డే సూపర్ గా కూర్చొని. పాపం శత్రు గారు ఆ రోజు డైట్ ఆ వైఫ్ కూడా
కూడా చాలా బాగుంది. సూపర్. యాటిట్యూడ్ బాగుంది స్క్రీన్ పైన, డైలాగ్ డెలివరీ. శత్రు అన్నను కూడా ఇంతకు ముందులాగా ఉండదు ఈ సినిమా. ఈ సినిమా కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటాడు అన్న. అది ముందు చూడలేదు. సో Okay. చిత్ర గారు ఇలాంటి ఎప్పుడు చేయలేదు చేయలేదు. కదా. ఆహా. అయితే సూపర్ గా ఉంటుంది తనది కూడా. మెన్షన్ చేశారు మన ప్రీమియర్ లో చూసినప్పుడు ఫిల్మ్, అప్పుడు చెప్పారు శత్రు గారిది character చాలా బాగుందని. సో ఐ థింక్ ఓవరాల్ ఇట్స్ నైస్. సో ఐ థింక్ వి ఆల్ హ్యావ్ వన్ గుడ్ బాండింగ్. సుహాస్ గారు